వరంగల్ హైవే ఆలేరు దగ్గర ఆర్టీసీ గరుడ బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ వైపు వస్తున్న గరుడ బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. వెంటనే బస్సును నిలిపివేశాడు డ్రైవర్. ప్రయాణికులంతా కిందకు దిగేశారు. క్షణాల్లో బస్ పూర్తిగా కాలిపోయింది. ఇంజిన్లో సమస్య కారణంగానే మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వేసవి స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. వేసవిలో ఇలాంటి ప్రమాదాలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. సో వరంగల్ హైవే ఆలేరు దగ్గర ఆర్టీసీ గరుడ బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ వైపు వస్తున్న గరుడ బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. వెంటనే బస్సును నిలిపివేశాడు డ్రైవర్. ప్రయాణికులంతా కిందకు దిగేశారు. క్షణాల్లో బస్ పూర్తిగా కాలిపోయింది. ఇంజిన్లో సమస్య కారణంగానే మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. మనం చూస్తోంది వరంగల్ హైవే ఆలేరు ప్రాంతం. అక్కడ ఆర్టీసీ గరుడ బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ వైపు వస్తున్న గరుడ బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చినట్టు ప్రయాణికులు చెప్తున్నారు. వెంటనే బస్సును నిలిపివేశాడు డ్రైవర్. ప్రయాణికులంతా కిందికి దిగేశారు. అయితే క్షణాల్లో బస్ పూర్తిగా కాలిపోయింది. ఇంజన్లో సమస్య కారణంగానే మంటలు వచ్చినట్టు ప్రస్తుతం అయితే సమాచారం అంతోంది. మనం చూస్తున్నాం ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్తున్న దృశ్యాల్ని మనం కూడా చూడొచ్చు. బస్సు వెనక భాగాలు పూర్తిగా కాలిపోయినట్టు కూడా కనిపిస్తోంది. అలాగే ఫైర్ సిబ్బంది అక్కడ వచ్చి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం అంతోంది. ప్రస్తుతం అయితే అందరూ బస్సుల నుంచి దిగేసి సురక్షితంగా ఉన్నట్టు సమాచారం.